మోడీ వరం నిరుద్యోగులకు నెల నెలా జీతం. బడ్జెట్కు తుది మెరుగులు దిద్దుతోంది ఆర్థిక శాఖ. కేంద్ర ఆర్థిక మంత్రి తన లెక్కలతో బిజీగా ఉన్నారు. పెద్ద నోట్ల రద్దుతో విమర్శల పాలైన ప్రభుత్వం దాని నుంచి బయటపడే విధంగా బడ్జెట్లో నిర్ణయాలుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాకర్షక బడ్జెట్తో పాటు పారిశ్రామికవేత్తలకు శుభవార్తలే ఉంటాయని చెబుతున్నారు. ఆర్థిక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈసారి బడ్జెట్లో వరాల జల్లు భారీగానే ఉంటుందని అంటున్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. నిరుద్యోగులకు నెలకు 1500 రూపాయలు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. దీనిపై ఇప్పటికే చాలా డిస్కషన్స్ జరిగాయని చెబుతున్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు. నీతి ఆయోగ్తో కూడా చర్చలు జరిగాయట. సామాజిక భద్రత పేరిట యూబీఐ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్ తీసుకొచ్చే పనిలో ఉంది కేంద్రం. పేదరికం ఆధారంగా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం 20 కోట్ల మంది తేలినట్టు సమాచారం. వాళ్ళందరికీ మనిషికి 1500 రూపాయలు ఇచ్చినా 3 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. జన్ ధన్ యోజన అకౌంట్లో వీటిని వేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. డబ్బులెలా అన్న తర్జన భర్జనలు కూడా ఉన్నాయి. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుతో వచ్చిన డబ్బును అలా ఇవ్వొచ్చనే సలహాలు ఇస్తున్నారు కొందరు నేతలు. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్ ఛాలెంజింగ్ గా ఉంటుందని మంచి స్కీమ్ అంటున్నారు నిపుణులు. Like and subscribe Eagle Media Works.